6వ అధ్యాయము 11వ వచనం. మళ్ళీ చదువు. మీరు మందులు కాక చూసారా, వాక్యము మంచిగా మెల్లగా బిట్టు పై బిట్టు పదము తర్వాత పదము చదువుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? మీరు మందులు కాక. మందులు కాక అంటే మంద బుద్ధి ఉంటుంది చూడు. మంద బుద్ధి, నమ్మైపోవడము, सुस्तवपोवडम, आपका जो दिमाग सुस्तीपना या आलसीपना बोलते हैं ना, आगे नहीं बढ़ सकते. कई को उतना सुस्तीपना पे है आप लोग, कई को ऐसा लेजी है, वैसा नहीं रहना बोलकर परमेश्वर का वचन क्या बता रहा है? మీరు మందులు కాకుండా ఏం చేయాలి ప్రభు? చలికాలం వర్షాకాలం వచ్చింది, ఆసక్తి లేదు, మందిరానికి రావాలంటే శ్రద్ధ కలుగుతలేదు, నీ మందిరానికి చర్చికి వెళ్ళాలంటే కూడా ఆసక్తి కలగడం లేదు. ఎందుకు? ఈ లేజినెస్ అనేది, ఈ సోమరితనం అనేది, ఈ బద్ధకం అనేది, ఆసక్తి లేని విషయాలను బట్టి నేను మందిరానికి రాలేకపోతున్నా. अंश में नहीं उन्हें ఈరోజు ఒక సబ్జెక్ట్ आज का अंश क्या है बोले तो स्टार्टिंग में परमेश्वर को कैसा विश्वास करे. మొదటిలో మీరు ప్రభువుని దేన్ని బట్టి ఏ రకంగా నమ్ముకొని ఉన్నారో అదొకసారి గుర్తు తెచ్చుకోండి. हालेलुया. स्टार्टिंग में परमेश्वर को किस कारण से आप उनके ऊपर विश्वास रखना स्टार्ट करें. सुने, एक बार आपका दिमाग से, विश्वास से, आत्मा से दोहरा लीजिए, याद कर लीजिए, क्योंकि वो याद करने से అది జ్ఞాపకం చేసుకోవడం వలన మీ విశ్వాసము, మీ మందతనమును, మీ లేజినెస్ను దూరం చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీ మందతనమును, మీ సోమరితనమును, మీ నిర్లక్ష్యతను మీరు స్టార్టింగ్ లో దేనైతే నమ్ముకొని ఉన్నారో, స్टार्टिंग में जो चीज लेकर आप विश्वास लगाए सो है ना, वो एक बार याद कर लो. आप लोग याद कर लेने से क्या होता बोले तो आपका स्पिरिट, आपका विश्वास फिर ताजा बनेगा, ताजा हो जाएगा. वही परमेश्वर का वचन बता रहा है. एक बार पढ़िए, उससे चलवाने. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములని స్వతంత్రించుకొనుటకు, వాగ్దానములు పొందుకుని నడుచుకున్నటువంటి వారిని పోలి నడుచుకోవాలి. మనం వాగ్దానములు నమ్మి నడుచుకొని వాగ్దానములను స్వాతంత్రం చేసుకున్నటువంటి వాళ్ళను పోలి మనము నడుచుకున్నవలే. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి చదవండి. వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకున్నట్లుగా నీలో, చూసారా, నీలో ఎవ్రీబడి, హరేక్ ఇన్సాన్, హరేక్ విశ్వాసి, నీలో ప్రతి వాడులో నీ నిరీక్షణ వాగ్దానము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలనుకుంటున్నా, మీకేదైనా విషయంలో వాగ్దానం చేసిందా? ఏదైనా ప్రామిస్ చేసిందా? कौन सा तो भी गवाही या प्रॉमिस करे सो है परमेश्वर आपसे చేసినా? ఏదైనా వాగ్దానం చేసినా? कोई तो भी प्रॉमिस करे सो है परमेश्वर आपसे. कौन सा तो भी వాగ్దానం చేసినా? ఆ వాగ్దానమును జ్ఞాపకం చేసుకోండి ఒకసారి.
ఆ నీ పట్ల చేసిన వాగ్దానము, దేవుడు ఏదైనా వాగ్దానం చేసి ఉంటే ఆ వాగ్దానాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానములు నువ్వు ఏ విధంగా స్వతంత్రించుకోగలుగుతావు అంటే విశ్వాసముతోను ఓర్పుతోను ఆ వాగ్దానమును నీ పట్ల చేసిన వాగ్దానములు, ప్రామిస్ని, మాటలు దేవుడు నీ పట్ల నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. స్వతంత్రించుకోవాలంటే ఏం కావాలి మనకు? ఏదో ఒక వాగ్దానం చేసిండు దేవుడు నీకు. అప్పుల బాధ ఉన్నావు ఉదాహరణకి, లేకపోతే అనారోగ్యంతో బాధపడుతున్నావు ఉదాహరణకి, లేదా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావు. फैमिली प्रॉब्लम्स बहुत हो जा रहे हैं मेरे को. एग्जाम्पल, मैं क्या करना, कमाई कम हो जा रहा मेरे को, मैं क्या करना, या बच्चों को सीधा पाल नहीं सक रहा हूँ, क्या करना मैं. ऐसी परिस्थिति में परमेश्वर आप लोगों को वैसे नहीं रख सकते. वैसा परिस्थिति में आप लोग क्या करना चाहिए? एक मुसीबत आपके ऊपर आ पड़ा, एक बहुत बड़ा मुसीबत आ पड़े, जब आप क्या करते? किसके तरफ देखते? किसको देखते? आपके पति को देखते? मुसीबत आके आपके ऊपर पड़ा, ऊपर गिर गया, या आपके ऊपर गिर गया, किसके ऊपर किधर देखते आप लोग? हालेलुया. परमेश्वर की तरफ देखना. हालेलुया. परमेश्वर की तरफ देखना, प्रभु जी की तरफ देखना चाहिए, क्योंकि इंसान हेल्प नहीं कर सकता वो परिस्थिति में. अगर उन्होंने हेल्प करता बोलकर आप उनके पास गए तो आपका टाइम वेस्ट हो जाता, लेकिन आपको मदद नहीं मिलेगा. कैसी भी परिस्थिति रहने दो, वो समय अपन किधर ఎటువంటి పరిస్థితి అయినా కానీ కూడా ఆ పరిస్థితిని బట్టి वो परिस्थिति को लेकर परमेश्वर क्या करते हैं आपसे? एक वाग्दान करते हैं. वाग्दान को क्या बोलते हैं हिंदी में? एक निबंधना करते हैं आपसे, एक बात करते हैं उनसे, तुम्हारे से. ऐसे परिस्थिति में है, ऐसे परिस्थिति में परमेश्वर वचन के द्वारा आपसे बात करते हैं. हालेलुया. वो बात को आप ले लेना चाहिए. लेना बोले तो उसका मतलब क्या है? आपके दिल में परमेश्वर का वचन रख लेना चाहिए. आपके हृदय में भी. दिल किधर है आपका? दिल इधर है. मन किधर है? मनस्सु, मन इधर है. आपके मन में, आपके दिल में परमेश्वर का वचन रहना चाहिए. जो प्रॉमिस आपसे करे सो है वो वचन आप लोग लेना चाहिए. और वो कैसा स्वतंत्र कर लेना, कैसा पाना बोले तो उसके लिए वचन क्या बता रहा है? आपको विश्वास रहना चाहिए और सबर रहना चाहिए. సబర్. వాగ్దానములు ఇచ్చినటువంటి దేవుడు నీ పట్ల నెరవేర్చాలా. నీ పరిస్థితిని బట్టి దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ వాగ్దానమును తీసుకొని అప్పటికప్పుడు సంతోషిస్తాం, ఆనందిస్తాం. కానీ ఆ వాగ్దానము, ఆ ప్రామిస్ నీ పట్ల నెరవేర్చబడాలి అని అంటే నీకు నాకు కావలసింది మొదటిగా విశ్వాసము, రెండవది ఓపిక, ఓరిలి. ఎందుకు వాక్యం ఈ విధంగా ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు ఈ దినాలలో? ఈ వాక్యమే నేను ఈ సమయంలో ఎందుకు తీసుకున్నాను? నేను సిద్ధపడని ఒక అంశం, కానీ ఇక్కడ వాతావరణాన్ని బట్టి ఈ వాక్యము మీకు బోధించాలని దేవుని ఆత్మ ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం ఎందుకు తీసుకున్నా అంటే ఈ దినాలలో, ఈ పరిస్థితులలో మన సంఘ సభ్యులు కొంతమంది ఎలా ఉన్నారంటే, అందరు కాదు, కొంతమంది ఏ విధంగా ఉంటూ ఉన్నారంటే, సంఘానికి రాకుండా సంఘంలో ఈ విషయాలే మర్చిపోయినారు. వాళ్ళు రాకుండా మందులై, సోమరులై, నిర్లక్ష్యత చూపిస్తూ మందిరానికి రాలేకపోవడం వలన మందిరమును నిర్లక్ష్యం చేయడం వలన వాళ్ళు ఏమైపోతున్నారు? మందులైపోతున్నారు, అంటే సోమరులు అయిపోతున్నారు, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నారు.
దాని వలన వాళ్ళకు కలిగే నష్టాలు అనేకమైన. ముఖ్యంగా వాళ్ళు స్టార్టింగ్లో దేవుణ్ణి ఏదైతే నమ్మకంతో విశ్వాసంతో నమ్మినారో అది పోగొట్టుకుంటున్నారు. అది పోతున్నది వాళ్ళ లోపల నుండి. ఆ ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైతే లేదు. అర్థమవుతుందా మీకు? స్టార్టింగ్లో ప్రభువుని నేను దేన్ని బట్టి అయితే నమ్ముకున్నాను, ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గంతులేసినా, నేను ఎంత ఆనందించినా, ఎంత సమాధానపరచబడ్డాను. విశ్వాసము ద్వారా దృఢపరచబడి అది కొనసాగుతూ ఉన్నటువంటి తరుణంలో అది ఎప్పటి వరకు కొనసాగుతూ ఉండాలా? మధ్యలోనే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, స్టార్టింగ్లో నమ్ముకున్న విశ్వాసము మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అలా ఉండదు. అలా ఎందుకు అవుతున్నది? ఎందుకు విశ్వాసం వాళ్ళది ఆయా సమస్యలు ఆయా బాధలు వచ్చినప్పుడు నువ్వు దేవుని పైన परमेश्वर के ऊपर क्यों विश्वास नहीं रख सक रहे आप लोग? परमेश्वर ही मेरे को इसमें से निकालते, परमेश्वर ही मेरे को ये समस्याओं में आशीष देते बोलकर विश्वास आपको क्यों पैदा नहीं हो रहा वो समस्याओं में? ఎందుకు ఆ సమయాలలో మీకు విశ్వాసం కలగడం లేదు అని అంటే, వాక్యం ద్వారా మీరు సంఘాన్ని నిర్లక్ష్యం చేసినారు. సంఘాన్ని నిర్లక్ష్యం చేసినారు. సంఘం అంటే చిన్న చూపు చేసుకున్నారు మీరు. సంఘము కంటే ఎక్కువ ప్రాధాన్యత వేటిపైన వేరొక వాటిపైన పెట్టి మీరు తిరుగుతూ ఉంటూ ఉన్నారు. కాబట్టి అవిశ్వాసం, మీరు గొప్ప సమస్యలు మీ మీద ఊడిపడినప్పుడు మీకు ఏం కలుగుతున్నది? అవిశ్వాసం కలుగుతున్నది. నా దేవుడు ఇందులో నుండి విడిపిస్తాడనేటువంటి విషయము మర్చిపోతున్నారు మీరు. ఎందుకు అనగా సంఘానికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. చూడండి ఆ వాక్యం ఒకసారి చదవండి. దేవుడు ఎందుకోసం నేను ఏర్పరచుకున్నాడు? 2 పీటర్ 1st చాప్టర్ 10th verse చదవండి. 2 పేతురు 1వ అధ్యాయము 10వ వచనం త్వరగా చదవండి. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశం చొప్పున ఏర్పరచుకుంటాడమ్మా. నిన్ను ఒక ఉద్దేశం చొప్పున ఏర్పరచుకుంటాడు. అందువలన సహోదరులారా మీ పిలుపును చూసారా? 2 విషయాలు. ఎందుకోసం దేవుడు నిన్ను పిలిచిండు, మరియు ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు. అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట మీరు. ఏంటిది? మొదటి, ఎందుకు పిలిచిండు దేవుడు నిన్ను? పనిపడలేకనా? మరియు రెండవది, పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఇది నీకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు. హల్లెలూయా. అర్థమవుతుందా? నిశ్చయం చేసుకోవాలా అంటే అర్థమవుతుందా వాక్యము? పిలుపు, ఏర్పాటు. పిలుచుకున్నాడు. आपको बुला लिए हो, क्यों बुलाए? कई के लिए मेरे को चुने सुना है परमेश्वर, ये जानना बहुत जरूरी है. क्यों चुने सुना है? इतने लोगों में, इतने दुनिया में मेरे को क्यों चुने सुना है परमेश्वर? ये जानना बहुत जरूरी है. आप जानना बहुत जरूरी है. हर एक इंसान जानना बहुत जरूरी है. ये कैसा जान सकते हैं आप लोग? ఇది ఎట్లా తెలుసుకుంటావు? దేవుడు నన్ను ఎందుకోసం పిలిచిండు, ఎందుకోసం ఏర్పరచుకున్నారని నీకు ఎట్లా తెలుస్తుందమ్మా? ఎట్లా తెలుస్తుంది అనుకుంటున్నావు? ఎట్లా తెలుస్తుంది? ఆలోచన చేయండి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడు, ఎందుకోసం పిలిచినాడు అనే విషయం నిశ్చయం చేసుకోవాలనంటే వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు రక్షణ పొందినావా? స్టార్టింగ్లో
నమ్ముకున్నావా? ఇక్కడనే ఉన్నారా అమ్మా? ఎవరితో మాట్లాడుతున్నా నేను? హల్లెలూయా, హల్లెలూయా. యాక్టివ్గా ఉన్నారా? మందులు అయిపోతున్నారా? వాతావరణం అట్లా ఉంది పాపం, ఏం చేస్తాం? వాతావరణం అట్లా. మీ తప్పు లేదు, మీరు చాలా మంచివారు, మీరు చాలా గొప్పలు. మీ తప్పేది? ఈ చలిలో ఇదేంటి ఈ వాతావరణంలో ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి వాక్యం వినాలంటే అవుతుందా? అయితే ప్రియమైన వాళ్ళారా, అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఆసక్తి తెచ్చుకోవాలా, ఎందుకోసం ఏర్పరచుకుండు, ఎందుకోసం పిలిచిండు అనేది మీరు తెలుసుకోవాలంటే స్టార్టింగ్లో మీరు యేసు ప్రభువును దేన్ని బట్టి నమ్ముకొని ఉన్నారు? రక్షణ పొందుకొని ఉన్నారా? నమ్ముకొని ఉన్నారా? రక్షించుకున్న తర్వాత, మిమ్మల్ని ఏర్పరచుకున్న తర్వాత మిమ్మల్ని అట్లనే దేవుడు వదిలేసిండా? మీ కుటుంబాలలో, మీ ఇళ్లలో, అట్లనే మీ సొసైటీలలో అట్లనే వదిలేసిండా అమ్మా? మళ్ళీ ఏం చేసిండు? ఏమిచ్చిండు మీకు? రక్షించుకున్నాడు, రక్షణ ఇచ్చిండు, ఏర్పరచుకున్నాడు, మీకు ఒకటి ఇచ్చిండు, అది మీకు తెలిసి ఉండాలా? ఏమిచ్చాడు? తెలియదు. అనాథలుగా వదిలేసిండు, మిమ్మల్ని ఏర్పరచుకొని మళ్ళీ ఒకటి ఇచ్చిండు. ఏమిచ్చాడు? ఆదరణకర్తను ఇచ్చిండు. ఆదరణకర్తనే ఇవ్వడమే కాకుండా సంఘం ఇచ్చిండు. మీకు ఎవరిని? సంఘం అనేది ఇచ్చిండు. ఇది మీరు చెప్పాలి, ఇది మీ నోట్లో నుండి రావాలా. నన్ను రక్షించుకొని, ఏర్పరచుకొని, ఆదరణకర్తనిచ్చి, పరిశుద్ధాత్మనిచ్చి, విశ్వాసంనిచ్చి, అట్లనే సొసైటీలో కానీ, కుటుంబాలలో కానీ, మా ఇళ్ళలో కానీ నిన్ను వదిలేయలే దేవుడు. ఏమిచ్చిండు? సంఘం. హల్లెలూయా. ఏమిచ్చిండమ్మా? నీకు ఎవరు ఇచ్చిండు? స్వరక్తం ఇచ్చి, సంఘమును సంపాదించి నీకిచ్చిండు. ఆ సంఘములు అర్థమవుతుందా? అనాథగా వదిలేయలే, నీకు సంఘం ఇచ్చి అందులో నిన్ను నియమించుకున్నాడు, ఒక భాగస్వామిగా చేసినాడు, ఒక పార్ట్నర్గా నిన్ను అందులో నియమించుకొని ఉన్నాడు. ఇందాక మనం చదివిన వాక్యంలో ఎందుకోసం ఏర్పరచుకున్నాడు, ఎందుకోసం పిలిచినాడు అనే విషయము నీకు కరెక్ట్గా అర్థం కావాలా? అర్థం కావాలని అంటే సంఘముతో, నీకు ఇచ్చిన సంఘముతో, నీకు ఇచ్చిన సహవాసముతో ఏం కలిగి ఉండాలా? అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. అంటుకట్టబడి ఉండాలా? నీకు ఇచ్చిన సంఘముతో, సహవాసముతో ఏం చేయాలి? నువ్వు అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడి ఉండడం అంటే కంటిన్యూగా, ఎడతెగకుండా నువ్వు నీ మందిరానికి వెళ్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం ఇచ్చిండమ్మా నీకు, వదిలేలే అనాథగా. అర్థమవుతుందా? నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను పరిపూర్ణతలోనికి నువ్వు వెళ్ళాలి అని అంటే నీకు మందిరం అనేది ఒకటి ఇచ్చింది. ఆ మందిరంలోనికి నువ్వు అంచెలంచెలుగా రుమ్మాలు కొట్టకుండా కంటిన్యూగా మందిరానికి వస్తూ ఉంటే, నేను చెప్పాలా? ఇంకో మాట చెప్పాలా? ఎందుకోసము ఏర్పరచుకున్నాడు, ఎందుకోసం నిన్ను నియమించుకున్నాడు అనే విషయం నీకు పర్ఫెక్ట్గా, పరిపూర్ణంగా నీకు తెలియాలి అని అంటే, నేను జనరల్గా చెప్తున్నా, మామూలుగా చెప్తున్నా, కనీసం ఒక 5-6 వారాలు కంటిన్యూగా ఎడతెగకుండా మీరు మందిరానికి వస్తూ ఉండండి. హల్లెలూయా. అర్థమైందా? కనీసం ఒక 5 వారాలైనా, కనీసం ఒక 6 వారాలైనా సమయానికి మందిరానికి రండి. సమయానికి అంటే ఇది నీకు, ఇవి మీరు పాటిస్తే, ఇవి మీరు చేస్తే మీకు తెలుస్తుంది దేవుడు ఎందుకు నేను ఏర్పరచుకున్నాడు, ఇందుకోసము నన్ను ఏర్పరచుకున్నాడు, ఇందుకోసం నన్ను నియమించుకోడు అనే విషయం అప్పుడు నీకు ఎవరు చెప్పకనే అప్పు మారుమోజాత. హల్లెలూయా.
మీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సంఘముతో కనీసం ఒక 5-6 వారాలు కంటిన్యూగా డుమ్మాలు కొట్టకుండా సమయానికి, మన సంఘము 9 గంటలకు ఆరాధన స్టార్ట్ అవుతుంది అని అంటే నేను మళ్ళా చెప్తున్నా ప్రియమైన వాళ్ళారా, ప్రతి వారము నేను మీకు గుర్తు చేస్తున్నా. సంఘము 9 గంటలకు స్టార్ట్ అవుతుందని అంటే మీరు ఎన్ని గంటలకు రావాలి? కనీసం 9 గంటలకు వచ్చినా ధన్యులే మీరు. ప్రియమైన వాళ్ళారా, మన సంఘాన్ని మనం చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం. కాబట్టే దేవుడు నిన్ను నన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడు, ఏ పని కోసం నియమించుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతలేదు. సమయం పాటించాలి ప్రియమైన వాళ్ళారా. హల్లెలూయా, హల్లెలూయా. నేను మళ్ళా చెప్తున్నా, పునరుద్ధానము దినం అనేది నీ కోసమే నియమించిండు. పునరుద్ధాన దినము అనేది ప్రభు దినమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా. ఈ దినమును మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఈ దినములో అపవాది మిమ్మల్ని ఈ దినము కోసం, ఈ సమయం పైననే మీరు రాకుండా, మీరు ఇందులో పాల్గొనకుండా మీ పైన ఖచ్చితంగా దాడి చేస్తాడు. ఇది నిశ్చయం. ఇది మీరు మందిరానికి రావద్దని మిమ్మల్ని శనివారం దినమునో లేకపోతే ఇంకేదో దినమున మీకు ఒకటి తీసుకొచ్చి అక్కడ నిలబెట్టేసేస్తాడు. ఒకటి తీసుకొచ్చి పెట్టేసేస్తాడు. ఏదో మీకు తెలుసు ఆ విషయం. దాంట్లో మీరు ఏమైపోతారు, ఈ ముఖ్యమైనది కదా, నేను మందిరానికి ఎట్లా వెళ్ళాలా, చర్చికి ఎట్లా వెళ్ళాలా, ఈ సమయానికి నేను ఎట్లా వెళ్ళాలా, నా పరిస్థితి అర్థం చేసుకో ప్రభువా అని సాకులు చెప్తాం. కుంటి సాకులు అవి, చిన్న కారణాలే. ఉదాహరణకి మీరు ఏదైనా ప్రయాణమై దూరం వెళ్ళాలనుకున్నప్పుడు, రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు, ట్రైన్ ఎక్కాలంటే మీరు ఎంత ఆసక్తిలో, ఎంత శ్రద్ధ చూపించుకొని మీరు టైంకు వెళ్ళి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ల మీద నిలబడతారు. ఉంటారా లేదా? ఉంటారా అమ్మ లేదా? రేపు ట్రైన్ ఉన్నది 10 గంటలకు అని అంటే మీరు 9:30కి వెళ్ళి అన్ని సిద్ధపరచుకొని వెళ్తున్నారు. ఆ ట్రైన్ ఎక్కాలని, అక్కడికి ప్రయాణం చేయాలని. మరి దేవుని మందిరానికి ఇంతే కాకుండా ప్రియమైన వాళ్ళారా, మీరు మీ పనులు సమయానికి మీరు వెళ్ళి చేసుకుంటున్నారు. 10 గంటలకు ఆఫీస్లో, ఆ వ్యాపారంలో, ఆ పనిలో, ఆ షాప్లో నువ్వు ఉండాలంటే 10 గంటలకు నువ్వు సిద్ధపడి వెళ్ళిపోయి కూర్చుంటున్నావు నువ్వు. ఇంకా ఏదైనా పెళ్లి పేరెంటాలు, ఇంకేదైనా ప్రోగ్రాంలు ఉంటే మీరు టైంకి సిద్ధపడి వెళ్తున్నారు. మీ పిల్లల్ని కూడా, ఉదాహరణకి మీ పిల్లల్ని స్కూల్కి కూడా సమయానికి తొందరగా సిద్ధపడి, మీరు సిద్ధపరచుకొని వెళ్తున్నారు. దేవుని మందిరానికి, స్కూల్కి పంపిస్తున్నారు. అన్ని విషయాలలో, సోమవారం నుండి శనివారం వరకు అన్ని విషయాలలో టైమింగ్లో మీరు పనులు చేసుకుంటున్నారు, టైంకి వెళ్తున్నారు, టైంకి హాజరవుతున్నారు, టైంకి పని చేసుకుంటున్నారు. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి ఏమైపోతున్నది? మీకు మందులు అయిపోతున్నారు. దేవుని మందిరానికి రావాలంటే ఆ సిద్ధపడ్డ మనసు అనేది వస్తలేదు. ఎందుకు వస్తలేదు? అదే వాక్యం ఈరోజు. దేవుని మందిరం అనగా అబ్బా మందిరానికి పోవాలా ఇప్పుడు అన్నట్టు ఏదో వాళ్ళ మీద పెట్టని మోపు పెట్టి వాళ్ళని బాధ పెడుతున్నటువంటి ఫీలింగ్ వస్తుంది మీకు. అంత ముదిరిపోయిన మీరు ఆ విషయాలలో. దేవుని మందిరం అనగానే ఏమైపోతుంది మీకు? వస్తుందా? శ్రద్ధ కలుగుతుందా? యథార్థంగా చెప్పండి. ఆసక్తి కలుగుతుందా? టైంకి వెళ్ళాలా, టైంకు వెళ్ళి నేను కూర్చోవాలా అనే ఆసక్తి కలుగుతుందా మీకు ఎవరికైనా? కలుగుతలేదు. సండే పూటనే పనులు పెట్టుకుంటున్నాం మనం. ఆరాధనకు ముందే అవసరం లేని పనులని ఆ టైంకి వచ్చి ఎందుకు వాళ్తున్నాయి, ఆ టైంలో వచ్చి మీ మీద ఎందుకు పడుతున్నాయో మీరు ఒక్కసారి బుద్ధి జ్ఞానం పెట్టుకొని, ఆత్మను యాక్టివ్ చేసుకొని ఆలోచించండి. एक बार सोचिए, संडे के दिन ही पूरी समस्या आके तुम्हारे ऊपर कई को गिर रहे, क्योंकि मंदिर को आप समय को नहीं जाना बोलता. అర్థమవుతుందా? ఇందాక వాక్యంలో చదివినట్టుగా నువ్వు సమయానికి దేవుని మందిరానికి ఎందుకు వస్తలేవు? ప్లాట్ఫామ్ల మీద, రైల్వే ప్లాట్ఫామ్ల మీద వెళ్ళి
నువ్వు టైంకి వెళ్ళి సిద్ధపడి కూర్చుంటున్నావు, కానీ దేవుని మందిరానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తలేవు అని అంటే మందులైపోయినావు నువ్వు. అవునా కదా? అది చదవండి, ఇందాక చదివిన వాక్యం చదవండి. ఫస్ట్ 2 Peter 1:10 త్వరగా చదవండి. చదవాలమ్మా. అందరు వాక్యం పైనే ఉన్నారా? మీ కనులు ఎవరిపైన ఉన్నాయి? అందువలన సహోదరులారా మీ పిలుపును, మీ ఏర్పాటును, మీ పిలుపును, మీ ఏర్పాటును నిశ్చయం అంటే నువ్వు తెలుసుకో. నువ్వు ఖచ్చితంగా ఈ విషయం నన్ను దేవుడు ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అనే విషయం నువ్వు తెలుసుకో. ఫస్ట్ ఏర్పరచుకున్నటకు చూసారా? జాగ్రత్త పడండి. అర్థమవుతుంది కదా? జాగ్రత్త, జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. ప్రమాదంలో ఉన్నావు, ప్రమాదంలో ఉన్నారు మీరు చాలా మంది. అందరు కాదు. ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అనే విషయం నువ్వు బ్యాప్టిజం తీసుకునే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ప్రభువుని నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? నేను పుట్టినప్పుడే నమ్ముకున్నా అంటారా? లేదా నేను క్రైస్తవ వంశంలోనే పుట్టినా అని గర్వంగా చెప్పుకుంటారా? సరే, ఎప్పుడో నమ్ముకున్నావు నువ్వు పుట్టినప్పుడు, కానీ ఇప్పటి వరకు దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అనే విషయం నీకు తెలుసా? మీతో మాట్లాడుతున్నా. వై గాడ్ హెస్ चोजन यू? क्यों परमेश्वर आपको चुने सो है? ये चीज आपको मालूम है? తెలుసా? తెలుసా అమ్మా? ఎప్పుడో నమ్ముకున్నావు, భూమి పుట్టినప్పుడు నమ్ముకున్నావు వేసుకోబోలే. ఇప్పటి వరకు కూడా దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నా అనే విషయం తెలుసుకోలేకపోయి ఉన్నావు అంటే ఎక్కడ మిస్టేక్ అయిపోయింది? ప్రియమైన వాళ్ళరా, ఏం చెప్పాలా ఈ వాక్యంలో బట్టి అని అంటే, దేవుడు ఒక్కొక్కరిని, ప్రతి ఒక్కరిని ప్రత్యేకపరచుకొని ఏర్పరచుకొని ఉన్నాడు. ఆ ఏర్పాటులో నువ్వు ఉండాలి, అందులో స్థిరపరచబడి ఉండాలి, అందులో నువ్వు నాటుకుపోయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఏమైతే ప్రియమైన వాళ్ళను ఏ ప్రమాదం జరిగినై ఉన్నది? ప్రమాదం జరిగినై ఉన్నది. నీకు ప్రమాదం అంటే ఇక్కడ రోడ్ల మీద ఇక్కడ ఉన్నప్పుడు నీకు అదైతుంది ఇదైతే కాదు, నీ ఆత్మ నశించిపోతుంది. నువ్వు ఏదో ఆశామాషి అనుకుంటున్నావు. రక్షణ అంటే పొందుకున్న రక్షణ పరిపూర్ణం కావాలి అని అంటే అంతము వరకు నువ్వు కొనసాగుతూనే ఉండాలి. అంతము వరకు అంటే అది వేరే సబ్జెక్ట్. ప్రియమైన వాళ్ళరా, నువ్వు విశ్వాసముతో స్టార్టింగ్లో నమ్ముకున్న విశ్వాసము నీ లోపల నుండి అపవాది దొంగిలించడానికి, నీలో నుండి తీసివేయడానికి ఈ ప్రయోగాలన్నీ నీ మీద జరుగుతున్నాయని ఇప్పటికైనా కనులు తెరుచుకో. ఇప్పటికైనా జాగ్రత్త పడు. దేవుడు నిన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అనే విషయం నీకు పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అటెండ్ ద చర్చ్ అట్లీస్ట్ ఫర్ 5 or 6 weeks. 5-6 వారాలైనా నువ్వు సమయానికి క్రమము పాటించే దానిగా వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే దేవుడు నన్ను ఎందుకోసం ఏర్పరచుకోవడం అనే విషయం ఎవరు చెప్పకనే నీకు తెలిసిపోతుంది. ఎప్పుడు కనీసం ఒక 5-6 వారాలు సమయానికి మందిరానికి రండి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది మూలము, నీ ఆశీర్వాదములకు మూలము. నువ్వు ఇప్పటికీ కూడా నువ్వు ఎందుకు ఆశీర్వదించబడతలేవు, ఎందుకు దీవించబడతలేవు, దేవుని దీవెనలతో నేను ఎందుకు సంతృప్తి పొందలేకపోతున్నాను అనేది నీకు అనిపిస్తుందా? లేకపోతే ఇదే బతుకుదామని కాంప్రమైజ్ అయిపోయినావా? కాంప్రమైజ్ అయిన వాళ్ళకు పక్షపాతం వచ్చిందని అర్థమవుతున్నారు. పక్షవాయువు వచ్చిన రోగం అదే. నేను ఇట్లనే బతుకుతా, నేను ఇట్లనే ఉంటా అనేటోళ్లకు వాక్యం ఎక్కది. అంటే వాళ్ళ మనసుకు, వాళ్ళ హృదయానికి పక్షపాతం అనే రోగం వచ్చిందని అర్థమవుతుంది. అంతేనా? లేదు, నేను ఇట్లాంటి బతుకుతా, నా జీవిత కాలం అంతా నేను ఇలా చచ్చిపోతే చాలు అనుకునేటోళ్లకు
ఈ వాక్యం అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ముదిరిపోయారు, మునిగిపోయి ఉన్నారలా. వాళ్ళ కోసం ఎవరైనా భారంతో ప్రార్థన చేస్తే తప్ప వాళ్ళని దేవుడు బయటికి తీసుకురాడు. ఎవరో ప్రార్థన చేయాలి. అందులో ముదిరిపోయినారు ప్రభు, అందులో మునిగిపోయినారు, ముడిపడిపోయినారు. వాళ్ళు బయటికి వస్తారమ్మా? రాగలుగుతారమ్మా? ఎవరు చేయాలి? మీరు రాగలుగుతారా? ముదిరిపోయిన వాళ్ళు, ముడిపడిపోయిన వాళ్ళు అందులో నుంచి బయటికి రాగలుగుతారా? మీ అంతలో మీరు రాలేదు. ఆ ప్రమాదంలో ఉన్నారు. రాలేనటువంటి వాళ్ళు ఆ ప్రమాదంలో ఉన్నారు. మాకు ఈ బతుకు చాలు, మేము ఇక్కడే మా అంతము ఇక్కడే అయిపోతే చాలు అనుకుంటున్నారు. చూడు, ఎవరైనా దైవాశీర్వాదాలు వద్దు, దేవుని దీవెనలు వద్దు, మాకు దేవుని పరిచర్యలో మేము వాడబడద్దు, మాకు ఈ బతుకు ఉంటే చాలు అనుకుంటున్నటువంటి వాళ్ళు వదిలిపోయినారు. వాళ్ళు అంత అట్లనే అయిపోతారు. అంత ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు. అందులో నుండి బయటికి రావాలంటే ఎట్లా? నీ అంతలో నువ్వు బయటికి రాలేవు. ఎందుకంటే యూ హ్యావ్ గాన్, యూ హ్యావ్ లాస్ట్. పోయింది, అయిపోయింది నీది. సంబడి హ్యాస్ టు ప్రే ఫర్ దెమ్. ఎవరో ఒకరు వాళ్ళ కోసం భారంతో ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళని అందులో నుండి లేపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. ప్రభువా, మా మా వాళ్ళు ముదిరిపోయినారు, మురిగిపోయినారు, అందుకే బయటికి ఇదే జీవితం అనుకుంటున్నారు, ఇదే క్రైస్తవం అనుకుంటున్నారు. ప్రభువా, వాళ్ళకి కనువిప్పు కలుగజేయండి. ప్రభువా, వాళ్ళను నడిపించండి. వాళ్ళని ఎందుకోసమైతే ఏర్పరచుకున్నారో, ఎందుకోసమైతే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావో ఆ చిత్తం నీ పట్ల పరిపూర్ణం కావాలి ప్రభువా. అట్లిట్లో ఉద్దేశం ప్రభువా అని భారంతో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళను ఆ ప్రార్థన విని వాళ్ళని లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, దేవుని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, దేవుడు నన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాడనే విషయం ఆసక్తి కలిగినటువంటి వాళ్ళ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఈ 4 ఇది ఎందుకు చెప్తున్నా ఇదంతా స్టోరీ అంటే, ఆశీర్వాదములకు మూలం ఇది. ఏది మూలము? సంఘం అనేది ఒకటి ఇచ్చిండు చూడు, అది మూలం. సహవాసం అనేది ఒకటి ఇచ్చిండు చూడు దేవుడు. నేను ఏర్పరచుకొని నీకు రక్షణ ఇచ్చి, సంఘం ఇచ్చి, సహవాసం ఇచ్చి, అపోస్తుల బోధ ఇచ్చి, రొట్టె విరుచుట అనేది ఇచ్చి, ఎడతెగక ప్రార్థన అనేది ఎవరైతే ఖచ్చితంగా పాటించుకుంటూ వెళ్తారో, ఇవి మూలాలు, ఆశీర్వాదాలకు మూలం. నువ్వు ఆశీర్వదించబడాలా, నీకు తెలియజేయబడాలా, సమృద్ధిని లోపల కలగాలంటే ఇందులో నుండే ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాం. మందిరంలో నుండే, బయట కాదు. హల్లెలూయా. అర్థమవుతుందా? మూలాలు తెలియజేస్తున్నా మీకు. కొంతమంది మూలాలను ఏం చేసి పడేసుకున్నారు? ఏం చేసింది? మూలం పడేసారు. అవునా కదా? నువ్వు ఆశీర్వదించబడతావు అంటే మూలాలను, ఆశీర్వాదానికి మూలం ఏంటిది అని అంటే, ఆ మూలాలను తీసుకుపోయి మూలం పడేసారు. అవునా కదా? అర్థమైతలేదు వాళ్ళకు. ఎంత చెప్పినా, ఎంత ఊపినా, సురుకు పెట్టినా కానీ కూడా వాళ్ళకు స్పర్శ లేదు. ఇది నవ్వాల్సిన విషయం కాదు. ఇది సిగ్గుపడాలా. ఎంత ముదిరిపోయినా నేను, ఎంత మూలకు పడిపోయినా, మూలాలను మూలకు పెట్టినావు కాబట్టి నువ్వు మూలకు పడిపోయినావు. నవ్వాల్సిన విషయం కాదు. సిగ్గుపడాలా, జాగృతం కావాలి. నువ్వు ఏ స్థానంలో ఉన్నానో అర్థం చేసుకోవాలా మనము. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళారా, మళ్ళా తెలియజేస్తున్నాను. మీరు అట్లీస్ట్ ఈ రోజు నుండి అయినా దేవుడు మీకు కృపను చూపిస్తుండు. కృప అంటే ఈ విషయాలను వినిపిస్తుండు మీకు. మీరు ఆశీర్వదించబడాలా, దీవించబడాలా, దేవుని ఏర్పాటులో నువ్వు తెలుసుకోవాలి ఏంటంటే, ఈ రోజైనా నువ్వు నిర్ణయం తీసుకో. వచ్చే వారం నుండి అయినా, వచ్చే సహవాసానికైనా మై సమయంలో మందిర్కు ఆవుగా.
ये लोग कभी भी समय से पहले आ जाते ये लोग छत्तीसगढ़ लोग 9 बजे आराधना चल रहा बोले तो कब आते आप लोग? 8:30 को, 8:45 को आके बैठ जाते आप लोग। कौन बोले आप लोगों को समय से पहले आके बैठना बोलकर? ये अच्छी बात है समय से पहले आकर, क्योंकि रेलवे परसों किधर गए आप लोग? कौन से गांव को गए? कौन सा गांव को गए? छत्तीसगढ़ गए ना? कितने बजे तक ट्रेन आप लोगों को? 11 बजे। 11 बजे ट्रेन है बोले तो आप कितने बजे जाके बैठे वहां पर? 10:30 बजे जाके बैठे, क्योंकि ट्रेन मिस हो जाता था। वैसे उसी तरह था, 9 बजे आराधना चल रहा बोले तो आप लोग 8:30 बजे आके बैठ कर परमेश्वर का नाम महिमा करते जा रहे। ऐसा करने वाले సంపూర్ణమైనటువంటి నెమ్మది, సమాధానం, ఆనందము పొందుకుంటారు. దేవుడు ఇక్కడ పెట్టిండు, మందిరంలో పెట్టిండు. ఎప్పుడైనా మీ జీవితంలో 9 గంటలకు ఆరాధన, ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు ఆరాధన ఉన్నదంటే 9:30కు వచ్చి ఎప్పుడైనా కూర్చున్నావా? ఎవరైనా కూర్చున్నారా? చేతులు ఎత్తండి. 10 గంటలకు ఆరాధన ఉందంటే 9:30కి ఎవరైనా వచ్చి కూర్చుంటారా? నెత్తిపోకుంటున్నారు ఏంటమ్మా? మూలాలు చెప్తున్నా. మూలాలను మీరు ఏం చేసి పడేసారు? మూల పడేసారు కాబట్టి నెత్తిపోకుంటున్నారు. ఎప్పుడైనా ఎవరైనా కూర్చున్నారా? 10 గంటలకు ఆరాధన ఉందంటే 9:30కి వచ్చి కూర్చున్నారా? ఒక్కసారి మళ్ళా చెప్తున్నా, ఒక్కసారైనా మీ జీవితంలో ఒక్కసారి వచ్చి కూర్చొని చూడండి. అందులో ఉండే ఆనందం, దేవుడిచ్చే నెమ్మది, సమాధానం ఎంత గొప్పగా ఉంటుందో. హల్లెలూయా. ఒక్కసారైనా వచ్చి కూర్చోండి. మిమ్మల్ని వచ్చి పని చేయమని చెప్తలేను నేను. 10 గంటలకు ఆరాధన ఉందంటే ఒక్కసారైనా 9:30కు వచ్చి కూర్చోండి, లేకపోతే 10 గంటలకు వచ్చి కూర్చొని చూడండి. ఆ యొక్క దేవుడిచ్చే నెమ్మది, దేవుడి సన్నిధిలో దొరికే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో మీరు చెప్పగలుగుతారు. నేను హైదరాబాద్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్నప్పుడు 9:30కి ఆరాధన ఉంది, 10 o'clock ఆరాధన ఉంటే 9 o'clock, అది పెద్ద సంఘం కాబట్టి 9:30కి వెళ్ళి ఫ్రంట్లో పోయి కూర్చునేటోడు. నేను కనిపించాలి అందరికని. అప్పుడు టీవీలు అవి పెట్టి అవి ఉండే. ఇక నేను ఆ ఎక్స్పీరియన్స్ చేసిన. ఎక్కడికి రావాలి? నువ్వు ఎంతో దూరంకి వెళ్ళి రావాలి. నేను 10 గంటలకు ఆరాధన ఉందంటే 9:30, 10 గంటలకు అన్ని సిద్ధపరచుకొని వెళ్ళిపోయాడు కూర్చుంటే ఆ ఆనందము, ఆ సంతోషము ఎంతో గొప్పగా ఉంటుంది. మిగతా రోజులలో, మిగతా స్థలాలలో, మిగతా పరిస్థితులలో ఆ ఆనందం నేను పొందుకోలేకపోయాను. బయట ఎక్కడ కూడా ఆనందం, సంతోషము దొరకలేదు నాకైతే. ఎందుకు అని అంటే ప్రియమైన వాళ్ళరా, ఎందుకోసము దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎందుకోసం నిన్ను నియమించుకున్నాడు అనే విషయం నీకు పక్కగా జాగ్రత్త పడండి అని ఉంది వాక్యంలో. అవునా? మీరు పుట్టి పెరిగి ఇన్ని సంవత్సరాలైనా ఎందుకోసం దేవుడు ఏర్పరచుకున్న అనే విషయం నాకు ఇంకా అర్థమైతలేదు అని అంటే, ఇప్పటికైనా వాక్యము ద్వారా మీకు దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా మీ మనసులను, హృదయంలో నడుము కట్టుకొని సిద్ధపరచుకొని లేచి మనము ఈ రోజు నుండి అయినా నన్ను ఎందుకోసం ఏర్పరచుకున్నాం అనే విషయం నాకు అర్థం కావాలంటే, ప్రభువా ఈ సేవకుడు చెప్తున్నాడు, కనీసం 4 వారాలు కానీ 6 వారాలు కానీ మందిరానికి వస్తే సమయానికి, అది కూడా సమయానికి కండిషన్ అప్లై. 10 గంటలకు ఆరాధన ఉందంటే 9:30కు వచ్చి కూర్చొని ఆరాధన మొత్తంలో యాక్టివిటీలో మనం కూర్చొని మన వాళ్ళు ఫోన్ వచ్చి మందిరంలో నువ్వు అడుగు పెట్టినావంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవాలా, లేకపోతే సైలెంట్లోకి వెళ్ళిపోవాలి. సమయం కంటే ముందు వచ్చి మందిరంలో కూర్చొని అన్ని యాక్టివిటీస్లో, స్తుతి ఆరాధనలో, వాక్య ఉపదేశములో, పాటలు పాడే అన్నిట్లలోనూ కూర్చొని ఉండాలి. ఇది దేవుని యొక్క వాక్యము అర్థమయ్యే రీతిలో చెప్తున్నాము. దీన్ని సహవాసం చేయడం అంటారు. ఇవన్నీ చేసి వెళ్ళిన తర్వాత ఇట్లా ఒక 4-5 వారాలు మీరు పార్టిసిపేట్ చేయండి, పాల్గొనండి. సాకులు చెప్పకండి. అవన్నీ కుంటి సాకులు, చిన్న చిన్న విషయాలే. మన సోమవారం నుండి శనివారం వరకు మీరు ఏమేమైతే పనులు చేసుకుంటారో అవి నిష్టగా టైమింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు, కానీ ఆదివారం అనేసరికి మాత్రం కుంటి సాకులు చెప్తున్నారు.
సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా. ఇట్లా తిడితేనైనా మీరు బుద్ధి తెచ్చుకుంటారేమో అని అంటే తిడుతున్నా. దేహకో వాడు తిడుతూ ఉన్నాడు, మేము మందిరానికి రామంటే అది మీ ఇష్టం. మా మంచి కోసం చెప్తున్న వాళ్ళు అనేవాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. ప్రియమైన వారులారా, మరొకసారి ఆ వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అనేకమైనటువంటి రెఫరెన్స్లు ఇక్కడ ఉన్నాయి. అయినా కానీ కూడా ఈ చిన్న వాక్యం మీకు అర్థమైతే చాలు. 10 వాక్యాలు అర్థం కాని వాక్యాలు చదువుకొని మనం సమయం వేస్ట్ చేసుకోవడం కన్నా చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మీరు మందులు కాక విశ్వాసము చేతను, చూసారా, విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనుటకు వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలెనని ఆపేక్షించుచున్నాడు. ఎందుకు అనంటే ఇది తప్పిపోయినటువంటి వాళ్ళు చెదిరిపోతారు కాబట్టి, మన లోకంలో కలిసిపోతారు కాబట్టి. వాక్యం ఏం చెప్తున్నది? స్టార్టింగ్లో నువ్వు దేన్ని బట్టి అయితే నమ్ముకున్నావో ఆ యొక్క విశ్వాసమును నీ తుదమట్టుకు, అంటే నీ జీవిత కాలము అంతము వరకు కొనసాగుతూ ఉండాలంటే నువ్వు సంఘముతో అంటుకట్టబడి ఉండాలా. నువ్వు సంఘముతో అంటుకట్టబడకుండా నువ్వు నిర్లక్ష్యంగా, సోమరులుగా, ఇంకా వేరే రకాలుగా ఉంటూ ఉన్నట్టయితే, స్టార్టింగ్లో నువ్వు దేన్ని బట్టి అయితే నమ్ముకున్నావో అది నీ లోపటి నుండి అపవాది ఎత్తుకొని వెళ్ళిపోయి తన రాజ్యానికి నీకు తీసుకొని వెళ్ళిపోతున్నదనే ప్రమాదంలో నువ్వు ఉన్నావు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నుండైనా చేతుల పైకెత్తి దేవుని వైపు చూస్తూ ఎందుకోసం ఏర్పరచుకున్నాడు అనే విషయంలో నీకు ఇప్పటికీ తెలుస్తలేదు అని అంటే, ఇప్పటికైనా మనం లేచి నిలబడి మన చేతుల పైకెత్తి, వై గాడ్ హెస్ చోసన్ మీ, ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క పని కోసం ఏర్పరచుకున్నాడు. ఏదో ఇష్టం వచ్చిన పని, ఇష్టం వచ్చిన అవుట్డేటెడ్గా నేను పని చేసుకుంటూ వెళ్తా అంటే ఆయన లిస్టులో మనం కనబడము. కాబట్టి లేచి నిలబడి ప్రియమైన వాళ్ళారా, ఈ రోజైనా ఒక నిర్ణయం తీసుకుందాం, ఈ రోజైనా ఒక ఆలోచన తీసుకుందాం. సంఘముతో నువ్వు నేను అంటుకట్టబడి ఉందాం.